బీజేపీని ఎదుర్కోవాలంటే అన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ మూకుమ్మడిగా యూనిటీగా ఉండాలి, కలిసి పోటీ చేద్దాం అనుకున్నారు. కానీ అలా చేసినా కూడా బీజేపీని ఓడించలేకపోయారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏవైతే మనుగడకి చాలా కష్టంగా ఉన్నాయో ఆ పార్టీలన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్లో కలవాలని పిలుపునిస్తున్నారు. దానికి ప్రధాన కారణం పశ్చిమ బెంగాల్లో ఓడిపోయి నెల రోజులు కూడా కాకముందే పార్టీ కకావికలమైపోయినటువంటి టీఎంసీకి ఇప్పుడు ఆజ్యం పోస్తున్నారు. టీఎంసీఏ ఈ యొక్క నాంది పలకాలి ఇలాంటి దీనికి. ఇప్పుడు ఎలాగో మమతా బేగం వచ్చేసి సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలవడం, టీఎంసీ విలీనానికి ఆవిడ ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో వాటన్నింటినీ ఖండించేసి నేను అలాంటిది ఏమీ చేయలేదని చెప్పింది. కానీ విషయం ఏంటంటే ఈవిడ కాంగ్రెస్ పార్టీలో చేరుతుందంట. పార్టీని సపరేట్గా పక్కన పడేసి ఈవిడ పార్టీలో చేరడం ఏంటి, వేరే పార్టీలో అర్థం కాలేదు. దీనికి ఇప్పుడు కాంగ్రెస్ వాదులు ఏమంటున్నారంటే ఇటు టీఎంసీ పార్టీ అలాగే శరద్ పవార్ పార్టీ కూడా ఇంతకు ముందు నుంచే కాంగ్రెస్లో విలీనం చేయడానికి ప్లాన్ జరుగుతున్నాయి. విలీనం ఎందుకు చేయాలంటే అక్కడ మనుగడికి సిద్ధంగా చాలా కష్టంగా ఉన్నాయి. చాలా పార్టీలు అంటే ఇటువైపు శివసేన సిండే అలాగే శివసేన యూటీబీ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి మధ్య అటు కాంగ్రెస్ లాభపడడం లేదు, ఇటు ఎన్సీపీ శరద్ పవార్ లాభపడడం లేదు. అందుకోసమని ఎలాగో సుప్రీం సూలి కూడా దీని గురించి సుముఖంగానే ఉన్నారు. మొన్న ఈ శరద్ పవార్ పార్టీ ఇందులో కలిసిపోతుంది కదా, మీరు కూడా కలిసిపోతే బాగుంటుంది కదా అన్నందుకు సరే ముందైతే వర్షం పడినాయండి, అప్పుడు గొడుగు కొనుక్కోవాలా లేకపోతే రెయిన్ కోట్ కొనుక్కోవాలా చూద్దాము అన్న విధంగా మాట్లాడింది ఆవిడ. అంటే మనమైతే కలుస్తాము కానీ ముందు వేరే వాళ్ళని కలవనివ్వండి అంటే టీఎంసీని ఉద్దేశించి మాట్లాడింది ఈవిడ. సో ఇటువైపు టీఎంసీ కూడా కాంగ్రెస్లో కలుస్తుందంటే ఇప్పటి వరకు రాహుల్ గాంధీ దీన్ని వ్యతిరేకించలేదు. కేసీ వేణుగోపాల్ లాంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కానీ రాహుల్ గాంధీ ఎక్కడ వ్యతిరేకించలేదు. మమతా బేగం కూడా అది వేరే విషయం, దాని గురించి తర్వాత మాట్లాడదాం అనిసింది తప్ప మేము ఎక్కడ కూడా కలవట్లేదని చెప్పట్లేదు. మిగతా నాయకులు ఎవరో ఒకరో ఇద్దరు ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు శరద్ పవార్ ఎన్సీపీ, అటు టీఎంసీ, మరికొన్ని చిన్న పార్టీలు ఎవరెవరైతే కాంగ్రెస్ నుంచి విడిపోయి పార్టీలు పెట్టారో వీళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో విలీనం అయిపోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి బీజేపీని మూకుమ్మడిగా ఎదుర్కోవాలి. అలా ఎదుర్కొంటేనే మనము ఈ బీజేపీని ఓడించగలము. అందరం మళ్ళీ వేరువేరుగా ఉండి అందరం మళ్ళీ కలిసి సీట్ల పంపకాల దగ్గర తన్నుకోవడం కంటే ఈ విధంగా పార్టీలో కలిసిపోయి మాకు కూడా ప్రాధాన్యత ఇస్తే మేము కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తాం అన్న విధంగా శరద్ పవార్ లాంటి వాళ్ళు ఇచ్చినటువంటి సలహాల మేరకు ఇలా ప్రస్తుతానికైతే టీఎంసీని ఎన్సీపీని కలవడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీళ్ళు కలిస్తే మిగతా పార్టీలన్నీ కూడా కలుస్తాయని ఇప్పుడు కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఆలోచిస్తున్నారు. అలా అయితే రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం పెద్ద కష్టమేమి కాదని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాట. వీళ్ళందరూ కలిసినా కలవకపోయినా సిద్ధాంతాలు ఒకటే. కాంగ్రెస్ నుంచి విడిపోయిన తర్వాత ఏం సిద్ధాంతాలు ఏం మారలేదు. వాళ్ళకి అధికారం దక్కకో లేకపోతే వాళ్ళకి సరైనటువంటి ప్రాధాన్యత లేకో బయటకు వచ్చేసి పార్టీలు పెట్టారు తప్ప సిద్ధాంతాలు నచ్చకో లేకపోతే కాంగ్రెస్ విధి విధానాలు నచ్చకో కాదు. వీళ్ళందరూ ఒకటే. కాబట్టి ఇప్పుడు కలిసినా ఒకటే, కలవకపోయినా ఒకటే. ఏదైనా వాళ్ళకు రావాల్సినటువంటి ఓట్లు వాళ్ళకు వస్తూనే ఉంటాయి. కాబట్టి బీజేపీని ఓడించాలంటే మీరేం చేయాలి? బీజేపీ లాగా పరిపాలన చేయాలి, బీజేపీ లాగా మాట్లాడగలగాలి. మీరు అలా మాట్లాడతారా? మీరు మాట్లాడలేరు.